అందరికీ తెలిసిందే, ఎవరింట్లో చూసినా సరే జబ్బులు తప్ప ఏమీ ఉండట్లేదు. ఒక 25 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ ఒక పల్లెటూరు కన్నూరుపాలెం అని ఉంది. ఆ పల్లెటూరులోని ఒక రీసెర్చ్ చేసాం, సర్వే చేసాం. మొత్తం ఇల్లు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఇంట్లో బీపీ ఎంతమందికి ఉంది, షుగర్ ఎంతమందికి ఉంది, థైరాయిడ్ ఎంతమందికి ఉంది, క్రానిక్ డిసీజెస్ పారాలసిస్ ఎంతమందికి ఉంది, అలాగా మొత్తం సర్వే చేసాం. సర్వే చేస్తే ఊరు మొత్తం కలిపి చాలా అతి తక్కువ బీపీ షుగర్లు కూడా ఊర్లో లేవు. అప్పుడు ఒక 25 ఇయర్స్ బ్యాక్ ఇంచుమించుగా అప్పుడే ఎవరికి లేవు. ఆ ఊరు మొత్తంలోనే మహా అయితే ఒక 4-5 మాత్రమే ఉన్నాయి. అసలు చాలా ఆశ్చర్యపోయాం, ఎందుకంటే ఇక్కడ మనకి ప్రతి ఇంట్లోని కూడా ఉన్నాయి. సో ఇప్పుడు కాలం మారిపోయింది. ఈ 25 సంవత్సరాలు 20 సంవత్సరాల్లోనే చాలా చాలా మార్పులు వచ్చాయి. ప్రతి ఇంట్లో బీపీ, షుగర్, థైరాయిడ్లు, కిడ్నీ ఫెయిల్యూర్స్, ఇంకా లివర్ డిజార్డర్స్, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్, ఇబ్బందులు లేని ఇల్లు లేదు, మందులు వాడని ఇల్లే లేదు. సో వీటన్నిటికీ ఏంటి సొల్యూషన్ అంటే డాక్టర్లేనా అంటే 100% కాదు. డాక్టర్లు చేయగలిగింది చాలా చాలా లిమిటెడ్. అంటే మనకు వచ్చే జబ్బుల్లోని కేవలం 10% మాత్రమే కంట్రోల్ చేయగలరేమో, అది కూడా కంట్రోల్ మాత్రమే, తగ్గించడం కాదు. సో వీటన్నిటికీ ఏంటి మూల కారణాలు? మనం మూల కారణంలోకి వెళ్తేనే కానీ మనకు అర్థం కాదు ఈ జబ్బులన్నీ ఎందుకు పెరిగిపోతున్నాయి ఏంటి దానికి. సో దానికి ముఖ్య కారణం ఏంటంటే ముందు మనం వాడే మందులు ఫస్ట్, సెకండ్ మన మనసు, మన ఆలోచన. సో ఒక మనిషి అన్నవాళ్ళు 3 స్టేజెస్ చెప్తారు. ఏంటంటే స్పిరిట్ అంటే మన ఆత్మ అని ఏదైతే చెప్పుకుంటామో, మన ఆత్మ, మన మనసు, మన శరీరం, ఈ 3 కలిపితేనే ఒక మనిషి అవుతారు. సో ఈ మూడిట్లో ఎక్కడ ఏ డిజార్డర్ వచ్చినా కానీ ముందు మన ఆత్మలోని వచ్చే డిజార్డర్లే మన మైండ్కి, మన మైండ్ నుంచి వచ్చేవే మళ్ళా మన బాడీకి డిసీజెస్ అన్ని ట్రాన్స్మిషన్ అలానే జరుగుతుంది అన్నమాట. సో మనకి జబ్బులు రాకుండా ఉండాలన్నా, జబ్బులు ఆగాలన్నా మనం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఆత్మని కరెక్ట్గా ఉంచుకోవాలి. సో ఆత్మని కరెక్ట్గా ఉంచుకోవాలంటే మన ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ బోల్డ్. మనం మనుషులుగా మనకి రకరకాలైన ఇన్ఫ్లుయెన్స్లకి గురైపోతున్నాం, లోనైపోతున్నాం. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి రావాలంటే, వాటన్నిటికీ అతీతంగా మనం బతకాలంటే మెడిటేషన్ ఒక్కటే మార్గం, అందులో డౌటే లేదు. అది మనందరికీ తెలిసిందే. కానీ అవి మనం చేయలేక, ఎందుకంటే ఈ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్లు ఈ దీనిలోనే కొట్టు మిట్టాడుకుంటూ ఉంటున్నాం అందరం కూడా. బట్ కానీ వాటి నుంచి బయటికి వచ్చి మనం ఎలాగైనా వాటి నుంచి బయటికి వచ్చి మనం ఒక ఎత్తు ఎదగాలి, ఆధ్యాత్మికంగా మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన మనసుని ప్రశాంతంగా ఉంచుకొని సార్ చెప్పినట్టు ధ్యానంలో కూర్చుంటే, రోజు ఎంతో కొంత టైం మనం కేటాయించి ధ్యానంలో కూర్చుంటే మన మనసు పూర్తిగా ప్రశాంతంగా అవుతుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా అయిందో మన బాడీ మీద కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనం కనుక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి చదివితే ఒక్కొక్క పార్ట్లోని మన మైండ్ ఎలా పనిచేస్తుంది, మన మైండ్ని బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుంది అని అందులోని ఇస్తారు. సో అందులో ఏ చిన్న తేడా వచ్చినా కానీ దానికి ఆపోజిట్ జరిగిపోతుంది. మైండ్ స్ట్రెస్ అయినప్పుడు ఏమవ్వాలి, మనం ప్రశాంతంగా అవ్వాలి. స్ట్రెస్ వచ్చినప్పుడు ఇంకా ప్రశాంతంగా అవ్వాలి. కానీ అది రివర్స్లోని అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనందరికీ కూడా స్ట్రెస్ ఎప్పుడైతే వచ్చిందో దానికి 100 రెట్లు, ఒక రెట్టు మనం బాధపడాల్సిన దానికి 10 రెట్లు మనం బాధపడుతున్నాం, 10 రెట్లు రియాక్ట్ అయిపోతున్నాం. అంటే అక్కడ బాధే కాదు. సో ఒక పక్కవాడి చిన్న మనల్ని తిట్టేయడని వాడిని చంపేయాలని అనుకుంటున్నాం, లేదా వాడిని నరికేయాలని అనుకుంటున్నాం. సో ఇదంతా కూడా దేనివల్ల అంటే మన మైండ్ని మనం సక్రమమైన పద్ధతిలోనే మనం ఉంచలేకపోతున్నాం. సో మన మైండ్ ఎప్పుడైతే సక్రమంగా ఉంచలేకపోతున్నామో జరిగేది ఏంటంటే ముందు మనకి మెయిన్ అన్నిటికన్నా ఫస్ట్ ప్రాబ్లం మనకే. ఎందుకంటే అది దాని ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా మన ఆరోగ్యం మీద పడిపోతుంది. సో మన ఆరోగ్యం మీద పడిపోద్ది, మన మైండ్ మీద పడిపోద్ది. మన మైండ్ మీద ఎప్పుడైతే పడిపోయిందో ఖచ్చితంగా ఆ ఇన్ఫ్లుయెన్స్ సమాజం మొత్తం మీద కూడా పడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మైండ్ కరెక్ట్గా పనిచేయాల్సిన మైండ్ కరెక్ట్గా ఎప్పుడైతే పనిచేయట్లేదో జరిగేది ఏంటి, మొత్తం వినాశనమే జరుగుతూ ఉంది. సో ఈ వినాశనాన్ని మొత్తం మనం ఆపాలంటే ఖచ్చితంగా మనందరికీ కూడా ధ్యానం అవసరం, ప్రశాంతత అవసరం. ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? మన మైండ్ ప్రశాంతత ఎక్కడ వస్తుంది? ఎందుకంటే ఇంట్లో 24 గంటలు మనం అదే ఆలోచిస్తాం. మన పిల్లలు, మన మనవలు, మన హస్బెండ్ లేదా మన వైఫ్, వీళ్ళ గురించే ఆలోచించడానికే మనకి టైం సరిపోతుంది.
ఈడు అలా ఉన్నాడు, ఆడిలా ఉన్నాడు, ఈడి మీద ఆడి మీద ఆడి మీద ఈడి మీద, ఇంక ఇలాగ మన టైం అంతా, మన సమయం అంతా కూడా ఇలానే వృధాగా పోతుంది. భగవంతుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, మనల్ని పుట్టించడానికి కారణం ఏంటి అని తెలుసుకునే అవకాశం కూడా మనకి లేనంత లాగా మనం దారుణంగా మనం అయిపోతుంది. కానీ దాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో భగవంతుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, మనకు అంటే కారణ జన్మలు అంటారు కదా, యాక్చువల్గా అందరూ కారణ జన్మలే. కానీ ఆ కారణం ఏంటిదని తెలుసుకొని దాని మీద వర్క్ చేసిన వాళ్ళే కారణ జన్మలు అవుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మామూలు మనుషులుగా మనం మిగిలిపోతున్నాం. సరే, మనం మామూలు మనుషులుగా కాకుండా ఒక స్టెప్ ముందుకి వెళ్ళాలంటే మనం ఎందుకు పుట్టాము, మన నుంచి సమాజానికి ఏమి ఇవ్వాలని భగవంతుడు ఆశిస్తున్నాడు అన్నది మనం తెలుసుకుంటే అప్పుడు మాత్రమే మనం సమాజాన్ని పూర్తిగా మనం మార్చగలుగుతాం. సో దీనికి మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే, మన మైండ్ ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, ఇందాక సార్ చెప్పినట్టు నాకు అలా మెసేజ్లు వచ్చేస్తూ ఉన్నాయి, ఆ మెసేజ్లు అందరికీ వస్తాయి. కానీ ప్రొవైడెడ్ మనం ఆ స్థాయిలోకి మన మనసుని మనం తీసుకెళ్ళగలగాలి. మన మనసుని ఎప్పుడైతే ఆ స్థాయికి తీసుకెళ్ళామో ఖచ్చితంగా భగవంతుడు మీకు ఆ మెసేజ్లు పంపిస్తూ ఉంటాడు. దాన్ని మనం అర్థం చేసుకుంటాం కూడా. చాలా సందర్భాల్లో భగవంతుడు మనకి ఇచ్చే మెసేజ్ని మనం అర్థం చేసుకోలేము, మనం అర్థం చేసుకోవడం లేదు. సో అది అర్థం చేసుకోవాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. ఆ ధ్యానం భగవంతుడి మీదే మనం ఫోకస్ చేసి ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఆయన పంపించిన మెసేజ్లన్నింటినీ కూడా మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నామో అసలు మన జీవితం మారిపోద్ది, మన మనసు మారిపోద్ది, మన ఆలోచన మారిపోద్ది. మనతో పాటుగా మన చుట్టూ ఉన్న ప్రజల్ని కూడా మనం చాలా మందిని మార్చగలుగుతాం. సో ఇలాంటి అవకాశాలు అందరికీ రావు బహుశా. సో ఆ అవకాశం వచ్చిందంటే ఆల్రెడీ మీకు భగవంతుడు ఇస్తున్నాడు మెసేజ్, ఓకే ఇక్కడ ఒక సెంటర్ ఉంది, ఈ సెంటర్కి రండి, మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి అని ఇస్తూ ఉంటాడు. మనందరికీ ఒక స్టోరీ తెలుసు. పైన విష్ణుమూర్తి